ఈరోజు వీడియోలో బీడ్స్‌తో బేసిక్ డైజీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది సింగిల్ డైజీ కాబట్టి నాట్ కూడా పర్ఫెక్ట్‌గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఆ నాట్ వేస్తే మనం ఎంత లాగినా కూడా ఆ ఫ్లవర్ అనేది ఊడిపోదు. ఈ డైజీకి నేను సెంటర్ బీడ్‌తో సహా అన్ని బీడ్స్ ఒకే సైజ్ ఉన్నవి తీసుకుంటున్నాను. సో, ఔటర్ లేయర్ బీడ్స్ అన్ని పింక్ కలర్‌లో, సెంటర్‌లో ఉన్న బీడ్ వైట్ కలర్‌లో తీసుకుంటున్నాను. అండ్ ఫిషింగ్ వైర్‌ని యూజ్ చేస్తున్నాను. సో, మొదట మనం ఫిషింగ్ వైర్‌కి 5 ఔటర్ బీడ్స్‌ని ఇన్సర్ట్ చేసేసుకోవాలి. అంటే ఇక్కడ నేను పింక్ కలర్ బీడ్స్‌ని అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఈ 5 బీడ్స్‌ని ఇన్సర్ట్ చేసుకోవడం అయిపోయినాక ఈ ఫిషింగ్ వైర్ యొక్క బోత్ ఎండ్స్‌ని పట్టుకుని దాంట్లోకి సెంటర్ బీడ్ అంటే వైట్ కలర్ బీడ్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ 2 ఎండ్స్‌ని పట్టుకుని 2 ఎండ్స్‌ని ఒక బీడ్‌లోకి ఎక్కించేసేయాలి. సో, ఇలా ఫిషింగ్ వైర్‌కున్న బోత్ ఎండ్స్‌ని ఒక వైట్ బీడ్‌లోకి ఎక్కించేసి వైట్ బీడ్‌ని అన్ని బీడ్స్ దగ్గరగా పుల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్‌ని పట్టుకుని మనం ఈ వైట్ బీడ్‌ని ఈ పింక్ బీడ్స్ లోపలికి అడ్జస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ 2 థ్రెడ్స్‌లో ఒక థ్రెడ్‌ని వైట్ బీడ్‌కి రైట్ సైడ్ ఉన్న 2 బీడ్స్‌లోకి ఎక్కించాలి. సో, ఇలా రైట్ సైడ్ బీడ్స్‌లోకి ఎక్కించేసినాక ఆ థ్రెడ్‌ని పుల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వైట్ బీడ్‌కి ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న 2 బీడ్స్‌లోకి ఇంకొక థ్రెడ్‌ని ఎక్కించాల్సుంటుంది. సో, ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లియర్‌గా ఎక్కించేసి 2 ఎండ్స్‌ని పట్టుకొని లాగితే ఇలా అడ్జస్ట్ అయిపోతాయన్నమాట బీడ్స్. సో, ఇప్పుడు ఏదో ఒక చేతిలో ఉన్న ఫిషింగ్ వైర్‌లోకి రిమైనింగ్ ఔటర్ బీడ్ అంటే పింక్ బీడ్‌ని ఎక్కించేసి, ఇంకొక చేతిలో ఉన్న ఫిషింగ్ వైర్‌ని అదే బీడ్‌లో నుంచి క్రాస్‌గా ఎక్కించాల్సొస్తుంది. ఇప్పుడు ఈ బోత్ ఎండ్స్‌ని మీరు క్లియర్‌గా పట్టుకొని లాగితే మనకి ఫ్లవర్ ఫార్మ్ అయిపోయిద్ది. సో, ఇది బేసిక్ డైజీ. సో, బీడ్స్‌తో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నాట్ విషయానికి వస్తే జనరల్‌గా మనం థ్రెడ్‌కి సింగిల్ నాట్ వేస్తే ఎలా వేసుకోవాలో అలా ఒకసారి వేసుకోవాలి. సో, ఇలా ఒక నాట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 థ్రెడ్స్‌తో ఇంకొక నాట్ ఏసుకోవాలి. బట్ ఈ నాట్‌లోకొచ్చేసరికి 2 సార్లు వైర్‌ని ట్విస్ట్ చేయాలన్నమాట. క్లియర్‌గా చూస్తే నేను ఇక్కడ వైర్‌ని 2 టైమ్స్ ఇన్‌సైడ్‌కి ట్విస్ట్ చేశాను. అండ్ ఈ ఎండ్స్‌ని పట్టుకొని గట్టిగా ఎంత వీలైతే అంత గట్టిగా పుల్ చేసేయాలి. మీరు చేత్తో కుదరకపోతే ప్లయర్స్ హెల్ప్ తీసుకొని 2 థ్రెడ్స్‌ని 2 ప్లయర్స్‌లోకి పెట్టి పుల్ చేస్తే ఎంత గట్టిగా నాట్ పడిపోయిద్దంటే అంత గట్టిగా పడిపోయిద్ది. ఇప్పుడు ఈ నాట్ అనేది కనిపించకుండా ఉండాలి అంటే ఒక బీడ్‌లోకి తీసుకెళ్ళి దాచేయాలి. దానికోసం మనం ఒక ఎండ్‌లో ఒక ఫిషింగ్ వైర్ ఎండ్‌ని తీసుకొని పక్కనే ఉన్న బీడ్‌లోకి ఎక్కించి ఒక్కసారి గట్టిగా పుల్ చేస్తే మీకు ఆ నాట్ అనేది ఆ బీడ్‌లోకెళ్ళిపోయి సెట్ అయిపోతుంది. సో, ఇక్కడ చూస్తే ఇక్కడ జస్ట్ మనకి అసలు నాట్ అనేది ఏం కనబడట్లేదు. జస్ట్ వైర్స్ మాత్రమే కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ ఎక్సెస్ వైర్‌ని కట్ చేసేసుకుంటే ఇంకా కనీసం మనకి నాట్‌ని చూసి దాన్ని గెలికి తీసే ఛాన్స్ కూడా ఉండదు. ఇట్లా క్లియర్‌గా వైర్ కనిపించకుండా డైజీ అనేది బీడ్స్‌తో చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ డైజీని చాలా సార్లు లాగడానికి, పీకడానికి ట్రై చేశాను. బట్ ఎంత లాగినా కూడా ఇది మాత్రం ఊడిపోలేదు. అంత స్ట్రాంగ్‌గా సింగిల్ డైజీ విత్ పర్ఫెక్ట్ నాట్.